సలార్ తర్వాత ప్రభాస్ కలికి 2898 అభిమానుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాని రాజీ అన్నదే లేకుండా వైజయంతి మూవీ సంస్థ అయితే అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జానా దేశంలో మునిపెన్నడూ చూడని విధంగా విజువల్స్తో రూపొందుతుందని దర్శకుడు నాగాశ్విన్ అయితే తాజాగా వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై భారీ బడ్జెట్ నెలకొంది. కథాంశం మహాభారత కాలంలో మొదలైన నేటి జనరేషన్కి కనెక్టింగ్గా ఉంటూ భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. అయితే అభిమానులతో పాటు ప్రపంచం అంతా ఎంత ఆసక్తిగా వేచి చూస్తున్న ఈ మూవీ రిలీజ్కి కొన్ని అడ్డంకులు ఉన్నాయని అర్థమవుతుంది. ఏపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కలికి వాయిదా పడుతుంది అంటూ ఒక సెక్షన్ మీడియా అయితే కథనాలు చెప్పుకొచ్చింది. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమా 4 రోజుల తర్వాత అంటే మే 13న ఏపీ తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఇబ్బంది ఫేస్ చేస్తుంది అని కథనాలు అయితే పుట్టుకొస్తున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ తేదీని వాయిదా వేసేందుకు కలికి బృందం సిద్ధంగా ఉందా అంటే ఇప్పటి వరకు దానిపై ఎలాంటి సమాచారం అయితే రాలేదు. ఎలక్షన్ కారణంగా ఒకరోజు వసూళ్ల పరంగా తగ్గొచ్చేమో కానీ అది పూర్తిగా డ్యామేజ్ చేయదని చిత్ర బృందం అయితే భావిస్తున్నట్టు అర్థమవుతుంది. కలికి లాంగ్ రన్లు భారీ వసూళ్లతో మ్యాజిక్ చేసింది అని కూడా చిత్ర బృందం అయితే ధీమాగా ఉంది. అయితే ఒక సెక్షన్ ప్రకారం ఎలక్షన్ వల్ల తొలి 3 రోజుల వసూలుపై తీవ్ర ప్రభావం పడుతుంది అని అంచనాలు అయితే వేస్తున్నారు. అందుకే వైజయంతి బ్యానర్ రిలీజ్ వాయిదాపై నిర్ణయం తీసుకుంటుంది అని ఊహిస్తున్నారు. దీంతో బిజినెస్ వర్గాలతో పాటు అందరిలో కూడా ఆశ్చర్యం అయితే నెలకొంది. కలికిని యథాతథంగా చెప్పిన టైంకి రిలీజ్ చేస్తారా లేక వాయిదా వేస్తారా అన్నది తెలియాలి అంటే మరి కొంతకాలం అయితే వేచి చూడాలి. ప్రస్తుతం భారతీయ సినిమాలలోని అతిపెద్ద శక్తులలో ప్రభాస్ ఒకరు. అతని భారీ ఫ్లాప్ చిత్రాలు కూడా గతంలో భారీ ఓపెనింగ్లతో పెద్ద మొత్తాన్ని కూడా వసూలు చేశాయి. కొన్ని వరుస ఫ్లాప్ల తర్వాత కూడా సలార్ ఏకంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి అతిపెద్ద విజయం అయితే సాధించింది. ఇంత పెద్ద విజయం తర్వాత అతను చేయబోతున్న కలికి 2898 సినిమాపై అంచనాలు అయితే అమాంతం పెరిగిపోయాయి. కలికి 2898 మేకింగ్ లో ఉండగానే ఈ సినిమా బిజినెస్ గురించి ఆశ్చర్యకర చర్చ అయితే సాగుతుంది. ఈ సినిమా ఏరియా వైజ్ గా రిలీజ్ హక్కులకు ఇప్పటికే భారీ డిమాండ్ అయితే నెలకొంది. ఓటీటీ హక్కులను విక్రమించడానికి మేకర్లు భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నారని అర్థమవుతుంది. అధికారికంగా తెలియనప్పటికీ ఓటీటీ హక్కుల కోసం మేకర్స్ అయితే 200 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని అర్థమవుతుంది. అయితే భారతదేశంలోని అత్యంత క్రేజీ పాన్ ఇండియా హీరో సినిమాకి ఓటీటీలు కూడా భారీ మొత్తాలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కలికి దాదాపు 600 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతుంది. ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఓటీటీ పరంగా విజయవంతంగా డీల్ లాక్ చేసి వారి సినిమా మొత్తంలో 33.33% వరకు రికవరీ చేసినట్టే. ప్రభాస్ గత చిత్రం సలార్ దక్షిణ భారతదేశంలో ఓటీటీ హక్కులను విక్రమించడం ద్వారా 160 కోట్ల వరకు సంపాదించినట్టు సమాచారం. ఆసక్తికర విషయం ఏమిటంటే బయట హిందీ వర్షన్ హక్కుల ధర ఎంతో ఇంకా తెలియదు. ఈ భారీ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొని, దిశా పటాని, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు కూడా కీలక పాత్రలు నటిస్తున్నారు. హనుమాన్ ఫిల్మ్ తేజ సజ్జా కూడా తారాగణంలో చేశాడు. ఈ సినిమా మే 9, 2024న విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెండింగ్ లో ఉన్నందున వాయిదా పడినట్టు కథనాలు వస్తున్నాయి. ఎలక్షన్ వల్ల కూడా వాయిదా వేస్తారని ప్రచారం కూడా సాగుతుంది. కానీ దేనికి అధికారికంగా కన్ఫర్మేషన్ అయితే లేదు. మేకర్లు డెడ్ లైన్ చేరుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.